సంక్షేమ పథకాలను అమలు చేయలేక చేతులెత్తేశారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఎప్పుడో తిలోదకాలిచ్చారు. కూటమి పాలన వైఫల్యాలపై ప్రజల్లో చర్చ జరగకుండా ఉండడానికి నిత్యం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కీలక నేతలపై బురద చల్లుతూ ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఏపీలో రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలపై కేసుల మీద కేసులు పెట్టి వేధించిన కూటమి ప్రభుత్వం తాజాగా మాజీ మంత్రి విడదల రజనీ మీద పడ్డారు. ఆమెతో పాటు ఆమె అనుచరులపైన, కుటుంబ సభ్యులపైన కేసులు పెడుతూ వికృత ఆనందం పొందుతున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దుర్మార్గ దిగజారుడు రాజకీయాలకు సరికొత్త అర్థం చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరుకున్నాయని చెప్పవచ్చు. కూటమి పాలన మొదలై దాదాపుగా 10 నెలలవుతోంది. చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆయన తనయుడు లోకేష్ షాడో ముఖ్యమంత్రిగా అవతరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎన్నికల ముందు బెదిరించినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగ విధానాలను అడ్డు అదుపు లేకుండా అమలు చేస్తున్నారు. గత 10 నెలలుగా ఒక పథకం ప్రకారం వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ అరాచకం సృష్టిస్తున్నారు. రాజ్యాంగ విలువల్ని తొంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. హామీలు అమలు కావడం లేదని, ఎందుకో కారణం చెప్పాలని సోషల్ మీడియా కార్యకర్తలు అడిగితే చాలు వారిపైన నానా కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఇళ్లపై దాడులు చేసి వారిని మానసికంగా వేధిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అరాచక పాలన పరాకాష్ఠకు చేరుకుంది. ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీని బలహీనం చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పార్టీకి చెందిన కీలక నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారు. బురద చల్లుడు రాజకీయాలకు పాల్పడుతూ కట్టుకథలు అల్లి ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేయిస్తూ వికృత రాక్షసానందం పొందుతున్నారు. దీనికి నిదర్శనమే మాజీ మంత్రి విడదల రజనీపై వరుసగా నమోదు చేస్తున్న అక్రమ కేసులు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి పేదల నడ్డి విరచడాన్ని నిరసిస్తూ గత ఏడాది చివర్లో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇదేమీ తప్పు కాదు కదా. ప్రతిపక్షంగా ప్రజల గొంతుగా నిలవడం ప్రతిపక్ష బాధ్యత ఇది. ఇందులో భాగంగా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజనీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అధికారులకు మెమరాండం అందించారు. ఇదే సాకుగా చూపించి విడదల రజనీతో పాటు 30 మంది వైసీపీ కీలక కార్యకర్తలపై కేసులు బనాయించింది కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ తరపున పనిచేస్తూ నిత్యం వైఎస్ఆర్సీపీ నేతలపై బురద చల్లే విభాగం పేరే ఐటీడీపీ. పచ్చమూకలకు చెందిన ఈ విభాగానికి చిలకలూరుపేట కన్వీనర్గా పనిచేస్తున్న పిల్లి కోటి పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. 4 ఏళ్ల క్రితం విడదల రజనీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనను పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని, అందుకు కారణం అప్పటి ఎమ్మెల్యే విడదల రజనీ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే, పోలీసులు ఆగమేఘాలపై విడదల రజనీపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులను బజారుకు లాగి వారిపై కేసులు పెడితే మాజీ మంత్రి విడదల రజనీ భయపడిపోతారని పచ్చ రాక్షసులు కుట్ర పన్నారు. ఈ కుతంత్రంలో భాగంగా విడదల రజనీ మామ 74 ఏళ్ల వృద్ధుడైన లక్ష్మీనారాయణపై కూడా కేసు నమోదు చేశారు. ఎక్కడో విదేశాల్లో ఉన్న రజనీ మర్దిపై కూడా కేసు పెట్టారు. గతంలో రజనీ పిఏలుగా పనిచేసిన రామకృష్ణ, ఫణీలపై కూడా ఇలాగే అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. రజనీకి అనుకూలంగా పోస్టులు పెడుతున్నారనే కక్ష కొద్దీ రాకేష్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇలా ఒక పథకం ప్రకారం విడదల రజనీతో పాటు ఆమె చుట్టూ ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ ప్రతిరోజు ఏదో ఒక అక్రమ కేసు నమోదు చేస్తూ ఆమెను మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడులోని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ నుంచి మాజీ మంత్రి విడదల రజనీ డబ్బులు తీసుకున్నారంటూ ఏసీబీ మరొక అక్రమ కేసును ఆమెపై నమోదు చేసింది. ఈ కేసులో విడదల రజనీతో పాటు ఆమె మరిది విడదల గోపి, ఆమె పిఏ రామకృష్ణ, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా పైన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ అక్రమ కేసు వెనక కర్త, కర్మ, క్రియ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలే అని విడదల రజనీ మండిపడుతున్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక అధికారాన్ని అడ్డుపెట్టి తనపై అక్రమ కేసు నమోదు చేయించి దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలపై విడదల రజనీ ఆగ్రహించారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం నాయకుడైన క్రషర్ యజమాని కలిసి ఓ కట్టు కథ అల్లి దాన్ని ఫిర్యాదుగా మలచి ఏసీబీ అధికారులపైన ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయించారని సమాచారం. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా న్యాయ పోరాటం చేసి వాటిని ఎదుర్కొంటామని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిని, అక్రమ కేసులు నమోదు చేయిస్తున్న అధికారుల్ని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని కూటమి నేతలు గ్రహించాలని హితవు పలుకుతున్నారు. కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ కీలక నేతలపై పగబట్టారని, వేధింపులకు గురి చేస్తున్నారని, ఇది రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ఠ అని మరొక పక్క రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకు డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా ఇలా నిత్యం ఏదో ఒక కీలక నేతను టార్గెట్ గా చేసుకొని రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, ఇది ప్రభుత్వ అసమర్థత తప్ప మరొకటి కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.